చెప్పమ్మా. రాధా మనోహర్ దాస్ గారి మీద రాజమండ్రిలో కేసు వేయడం జరిగింది. ఈయన అనేక వీడియోలలో కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు కూడా ఒక హిందూ సమాజం నుంచి మీరేమంటారు దీని గురించి? కుక్కలు మురుగుతాయి, వాటి గురించి సింహం మాట్లాడదు. ఏమ్మా, కుక్కలు మురుగుతాయి, వాటి గురించి సింహం మాట్లాడదు. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసుంది? ఇతర మతస్థుల్ని దూషించమని రాసుంది? ఇతర మతస్థుల్ని దిగజార్చండి అని రాసుంది? ఎందులోనూ లేదు. వీడెవడు ఇంకొక మతానికి సంబంధించిన విధానాల్ని, మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా? ఇది రెండు. ఇంకో మతాన్ని నువ్వు గొర్రె మేక అంటున్నావు, మరి మటన్ తింటారు, చికెన్ తింటారు, అది తింటారుగా, నువ్వు వాళ్ళని అంటున్నావు కదా. మరి ఇక్కడ హిందువులు ఇవన్నీ తింటారుగా, తినరా? ఏమ్మా, తినరా? తింటారుగా. మండీలో అయితే పెద్ద ప్లేట్లు పెట్టి మరీ పెడతారు. నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు గొర్రెలు అని నువ్వు ఎలా అంటావు? నువ్వు ఇప్పుడు వాళ్ళు గొర్రెలు అంటే మరి నువ్వెవరివి? వాళ్ళు అనొచ్చుగా ఇంకో మాట. గొడవ అనేది ఇలానే మొదలవుతుందమ్మా. ఇద్దరు మనుషుల మధ్య ఉన్న దగ్గరితనం ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది.